వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ సేన్. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. దీనికి కారణం అందరికీ తెలిసిందే. 108 స్థానాల్లో టీవీకే గెలుపొందడం, ఆ తర్వాత అంటే యాక్చువల్ మ్యాజిక్ ఫిగర్ 118 కావాల్సి ఉంటే 108 స్థానాల్లో గెలుపొందినా కూడా 2 చోట్ల విజయ్ గెలుపొందడం వల్ల మొత్తంగా 107 స్థానాలే ఉండడం, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వడం ప్రధానంగా ఇక్కడ కీలకంగా మారింది. బహుశా 107 స్థానాలతో ది లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినటువంటి టీవీకే ఒంటరిగా వెళ్ళి గవర్నర్ను కలిసి ఇట్లా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఉంటే బహుశా గవర్నర్ ఓకే చెప్పేవారేమో అనేది కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్లే గవర్నర్ దీనికి యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చాలామంది చెప్పేటువంటి మాట. ఎందుకంటే దీన్ని కోట్ చేస్తూ ఉన్నారు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు వాళ్లకు ఏమాత్రం సీట్లు ఉన్నాయి ఏంటి, కాబట్టి దానికంటే కూడా ఎక్కువ సీట్లు ఉండేటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా కూడా టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది, అటు కొంతమంది వామపక్షాలు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్ళీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని గవర్నర్ను కలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో ఆయన గవర్నర్ను కలిసేటువంటి అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేటువంటి మాటలు వచ్చినా కూడా డిఎంకే అధినేత స్టాలిన్ మాత్రం ఆ దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితి లేదు అని చాలామంది చెప్తుంటే, లేదు ఇద్దరు పార్టీల నేతలు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది, సో వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. దానికి ఒక కారణం కూడా చూపిస్తున్నారు. ఏదైతే డిఎంకే పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు సఖ్యతగా ఉందో చివరి నిమిషంలో ఇప్పుడు టీవీకేతో ఏదైతే పొత్తు పెట్టుకోవడం వల్ల డిఎంకే, ఏఐడిఎంకే కలిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పే రాజకీయ విశ్లేషకులు లేకపోలేదు. అలా కూడా జరగచ్చు. మరి ఈ రెండు పార్టీలు కలిసి మెజార్టీ ప్రూవ్ చేసుకుంటామని ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే వాస్తవంగా అయితే గవర్నర్ కొంత సమయం అయితే ఇక్కడ తీసుకుంటూ ఉన్నారని మనం చెప్పొచ్చు. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే చాలా వరకు ఆసక్తికరంగా ఉంది. ఏది ఏమైనా కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అసెంబ్లీలో మరి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ని నిరూపణ చేసుకోవాల్సిన, అంటే మెజార్టీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఆ దిశగా విజయ్ అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటి, గవర్నర్ అయితే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ని పిలుస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే ఇంకా సందిగ్ధంలోనే ఉంది. మొత్తానికి విజయ్ అయితే మరి కాసేపట్లో గవర్నర్ను కలిసేటువంటి అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ తనకు ఉంది కాబట్టి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాను కాబట్టి తనకు అవకాశం కల్పించమని కోరేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి విజయ్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తోంది. అటు డిఎంకే నేత స్టాలిన్ మాత్రం ఖచ్చితంగా అతనికి ఒక అవకాశం కల్పించాలి, ఎందుకంటే ఒక 6 నెలలు అతని పాలన ఏ విధంగా ఉంటుందో చూడాలి అని కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అలాగే ఇటు కమలా హాసన్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఎందుకు పిలవరు, పిలిచి ఆయనకు అవకాశం కల్పించండి అని ఆయనైతే బహిరంగంగా చెప్పినటువంటి విషయం అయితే తెలిసిందే. సో మొత్తానికి తీసుకుంటే అక్కడ తమిళనాడు రాజకీయాల పరంగా చాలా వరకు విజయ్కు మద్దతుగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, చాలామంది అంటే ప్రజల మద్దతు అయితే ఆయన ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ అతన్నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు సమాచారం. సో కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. నిరంతర అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటాం. సో నిరంతరం అప్డేట్స్ కావాలంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం.